హలో గాయస్, వెల్కమ్ టు ఎంబీ వ్లాగ్స్. ఈరోజు మేము ఉద్యారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే పోతున్నాం. మాకైతే ఒక 25 to 30 కిలోమీటర్స్ వస్తుంది. అది మేమైతే స్టార్ట్ అవుతున్నాం కార్లో, మా ఫ్రెండ్ నేను. ఈ ఆలయానికి అయితే చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు దక్షిణ ముఖాన వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అక్కడి ప్రాంతం, అక్కడి వాతావరణం నచ్చక ఉత్తరముఖ ద్వారంగా వెలిసినారని అక్కడి చరిత్ర. మాకు కూడా తెలీదు, అక్కడ ఉన్న పంతులు గారు అయితే మాకు చెప్పారు. మనకైతే ఇది ఎందుకు స్పెషల్ అంటే, వైకుంఠ ఏకాదశి రోజు మనం చేసుకునే ఉత్తర ద్వార దర్శనం శీఘ్రంగా ఉంటుంది. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, మనం ఎక్కడ ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఉత్తరముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం గుండా మనకి దర్శనం చేపిస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ డైరెక్ట్ స్వామివారే ఉత్తరముఖంగా వెలిసిర్రు. అందుకే మేమైతే చూడడానికైతే పోతున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఊరైతే అగ్రహారం. ఇక్కడే మా డిగ్రీ కాలేజ్ కూడా ఉంటుంది. ఇదైతే మేము చదివిన డిగ్రీ కాలేజు. ఇక్కడనే మనకి ఫేమస్ టెంపుల్ ఉంటుంది, అగ్రహారం హనుమాన్ టెంపుల్. ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి వేములవాడ వెళ్ళే రూట్ అండ్ నాంపల్లి, మనం ఉద్యారం వెళ్ళాలి. కరీంనగర్ రూట్ సైడ్ ఉంటుంది ఇది. మనం ఉద్యారం వెళ్తాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే నాంపల్లి గుట్ట అని వస్తుంది. ఇక్కడ చాలా ఫేమస్ ఫస్ట్ స్నేక్ టెంపుల్. ఇదైతే నాంపల్లి గుట్ట. పైనకి వెళ్తే మనకి స్నేక్ టెంపుల్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే పైనకి వెళ్ళే వే వస్తుంది. మనకైతే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తన తోడ పైన పెట్టుకొని చంపిన దృశ్యం అయితే అందులో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదైతే మిడ్ మేనర్ డ్యాము. ఇప్పుడు వాటర్ లేవు, బట్ వర్షాకాలం మాత్రం చాలా వాటర్ ఉంటాయి. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే చూసుకుందాం. మాదే అన్న ఇన్న ఫీలింగ్, వీడు కెమెరా ముందుకెట్టాక మళ్ళీ మనకెందుకు ఎట్టిండ్రా అని. మేమైతే ఇక పోతున్నాం, దగ్గర దాకా వచ్చేసినాం. మనకు కనిపిస్తుంది చూసిర్రా. దాని తర్వాత ఉద్యానం అయితే ఉంటుంది. మోస్ట్లీ మనం వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. మేమైతే వచ్చేసినాం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉద్యారం. కొంచెం ముందుకు పోయినామంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, ప్రతి బండరాయి పైన స్వామివారి నామాలు అయితే పెట్టిర్రు. మనమైతే దగ్గరికి వచ్చేసినాం. గుడి చూడంగానే మా అదే అని ఏం చెప్పిందంటే, ఒకప్పుడు వచ్చినప్పుడు ఇట్లా లేదురా, ఇప్పుడు చాలా చేంజ్ అయింది అని అన్నాడు. మేమైతే స్టార్ట్ అయినాం టెంపుల్ పైకి మెల్లగా మెట్లు ఎక్కుకుంటా. గుడి సగం నుంచే ఇంత మంచి లొకేషన్ ఉంది. మళ్ళీ వీలైన ప్రతి చోట స్వామివారి నామాలు అయితే పెట్టారు. పైన ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంది, మస్తు మంది రావచ్చు. చాలా ప్రశాంతంగా కూడా ఉంది, సౌండ్స్ కానీ ఏం లేకుండా. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ బాగుందని నేను చూస్తూ ఉన్నా. పంతులు గారు అయితే మమ్మల్ని చూసి బయట వాళ్ళని రమ్మనండి అని ఒక ఆయనను పంపిస్తే మేము వెళ్ళినాం. పంతులు గారు మాతోటి మా అర్చన చేసి వెళ్ళిపోతా అని చెప్పారు అన్నట్టు. మేము కూడా లోపలికి స్టార్ట్ అయినాం. కమాన్
పంతులు గారు మాకు చెప్పిన ప్రకారం ఇక్కడ దేవుడు స్వయంభూ పిడుగుపాటుతో వెలుస్తానని ఇక్కడ ప్రధాన అర్చకులకు చెప్పినట్టు మాకు పంతులు గారు చెప్పారు. మాకు పంతులు గారు ఇంకో విషయం ఏం చెప్పారంటే, దేవుడిని ఎక్కువసేపు చూపెట్టకండి వీడియోలో అంటే మేము ఇక నార్మల్గా 1 సెకండ్ చూపెట్టినాం. చాలాసేపు దర్శించుకొని పంతులు గారితో అన్ని విషయాలు తెలుసుకొని అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయినాం. ఇక మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామివారు ఎలా ఉన్నారంటే ఒక రాయి పైన వెలిసి అన్ని అలంకారాలతో వెలిసిండు. అంటే చూడడానికి ఎంత అంటే అంత చాలా అద్భుతంగా ఉన్నాడు. మాకైతే మంచిగా అనిపించింది. చూస్తుంటే మేమైతే చూస్తూనే ఉండాలనిపించింది. మీకు చెప్పిన కదా రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు చూపిస్తా అని. ఇదైతే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. నార్మల్గా ఈ బ్రిడ్జ్ లెవెల్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇక వానాకాలం అయిపోయింది, చాలా తక్కువైనాయి. మధ్యలో టిఫిన్ చేసి అయితే వచ్చేసినాం. ఓం నమో వెంకటేశాయ. బాయ్ గాయస్.